ఫెంగల్ తుఫాన్ అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముమ్మడివరంలో వర రైతులు కుదలయ్యారు. ఇక వరి చేలన్నీ నీట మునిగాయి. పెనుగాలులకు భారీ వర్షాలకు వరి చేలు నీలంటాయి. పోలవరం, ముమ్మడివరం, కాంట్రేనికోన, తాళ్లరేవు మండలాల్లో 1800 ఎకరాలు వరి పండిస్తున్నారు రైతులు. నెలకొరిగిన వరి చేలు చూసి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. వరి పనులు మిషన్ ద్వారా కోయడానికి పనికి రావన్నారు. మనుషులతో కోస్తే ఖర్చులు తడిసి మోపడవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 25% మాత్రమే కోతలు పూర్తయ్యాయి. మిగిలిన 75% నేల కొరగటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రభుత్వం నిబంధనలు సడలించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. కల్లాలలో ధాన్యం రాసుల చుట్టూ వర్షం నీరు నిలిచిపోయింది. ఆకాశం తెరిపిస్తే ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకుందామని రైతులు ఎదురు చూస్తున్నారు. ఇక వాతావరణం మరో 2 రోజులు ఇలాగే ఉంటే ఖరీఫ్ రైతులు తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. தண்ணி வந்து எல்லாம் இது பண்ணுங்க.